రానున్న 4 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి జిఎన్ఆర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జిఎన్ఆర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. 4 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే గత 2 రోజులుగా అయితే మాత్రం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మునుపటి కంటే గత ఏడాది కంటే ఈసారి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అసలు రానున్నటువంటి 3 రోజుల నుంచి ఒక వారం రోజుల పాటు వాతావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి, వాతావరణ శాఖ ఏం చెప్తుంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి జిఎన్ఆర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, గత 4 రోజులుగా చూస్తేనేమో కొంత అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పుడు కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు డౌన్ అయినాయి. కొంత 2 రోజుల నుంచి వెదర్ కూల్గానే కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది సార్ వాతావరణ? మనకి ఈ ఏడు మా ఋతుపవనాలు అనుకున్న దానికంటే ఒక 10-15 రోజుల ముందే ప్రవేశించినప్పుడు వాటితో పాటు వాటికి అహెడ్ ఆఫ్ ఋతుపవనాలు మనకి పశ్చిమ తీరంలో ఒక వాయుగుండం ఒకటి ఉండటం వల్ల మరింత చురుగ్గా కదిలి ఈ పశ్చిమ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ అలాగే తెలంగాణలో కూడా మొదటి ఫేజ్లో విస్తృతంగా వర్షాలు పడాయి. అయితే ఈ మాన్సూన్ గమనంలో కూడా మనకి ఫస్ట్ ఫేజ్ కొంచెం ముందుకు కదిలిన తర్వాత ఒక గ్యాప్ అంటూ రావడం, మళ్ళీ పురోగతి చెందడానికి మళ్ళీ ఈ చిన్న ఇగ్నిషన్ లాగా ఏదైనా మనకి ఒక అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు మళ్ళీ పుంజుకొని మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే ఈసారి మనకి ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులుగా ఇంచుమించు మనకి మళ్ళీ అటువంటి అనుకూల పరిస్థితులు లేనందువల్ల మాన్సూన్ కూడా ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించలేదు. దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిపోయింది. ముంబై నుంచి ఇటు మన ఆదిలాబాద్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలు కవర్ అయ్యాయి తప్పించి ఇటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఫర్దర్ నార్దర్న్ ఇండియాలోకి ప్రవేశించలేదు. అయితే నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కొంచెం మార్పులు సంభవించి మళ్ళీ మాన్సూన్ కూడా ముందుకు కదిలే పరిస్థితి ఉంది. అలాగే మనకి ఒక ద్రోణి కూడా నిన్న ఏర్పడటం వల్ల నిన్నటి నుంచి మనకి తెలంగాణ వ్యాప్తంగా క్లౌడింగును, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడినాయి. నిన్న ఖమ్మము, భద్రాచలము, ఇటు మన కుమ్రం భీము ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడాయి. రాష్ట్రం అంతా కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడాయి. అలాగే ఈరోజు మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఈ రెండిటి వల్ల మనకి ఈ ఒక 3-4 రోజులు మళ్ళీ వర్షాలు ఉంటాయని భావిస్తున్నాం. ఈ 4 రోజులు కూడా మనం భారీ వర్షాలకి కొన్ని జిల్లాల్లో వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 2 జిల్లాల్లో అంటే వికారాబాదు, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి కూడా వర్షం పడే అవకాశం ఉందని ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని జిల్లాలకి మనకి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే మనకి ఇటు భద్రాచలము, ఖమ్మము ఈ జిల్లాలకి ఆదిలాబాదు, కుమరం భీము ఆ జిల్లాలకు కూడా మనం ఈరోజు భారీ వర్షాలు అంటే 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడవచ్చని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్లో కూడా మనకి రాగల 4 రోజులు ఇలాగా క్లౌడీగా ఉంటుంది. మనకి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే 3-4 రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితి ఈ అల్పపీడనం ఇవి కనుక మరింత బలపడినట్టయితే కొద్దిగా భారీ వర్షం కూడా అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం భారీ వర్షానికి మనం వార్నింగ్ ఇవ్వలేదు. రాగల 2 రోజుల్లో పరిస్థితిని మరింత సమీక్షించుకుని మనం చెప్పొచ్చు. అయితే రాగల 4 రోజుల వరకు ఇట్లా క్లౌడీ వాతావరణము కొనసాగే అవకాశం ఉంది. అడపదడప జల్లులు, ఒక మాదిరి వర్షాలు సిటీలోని 3 జిల్లాల్లో కూడా పడే అవకాశం. ఇప్పుడు వేడి గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కాబట్టి ఈ రోజు రేపు ఒక మాదిరి కుంభనింబస్ మేఘాలు ఉండొచ్చు. అయితే వర్షం ఎక్కువగా పడింది, కూల్ అయిపోతే సర్ఫేస్ కూల్ అయిపోతే మనకి క్యూములోనింబస్ మేఘాలు, ఈ వడగళ్ళు పట్టడము, అలాగే మనకి పిడుగుపాటు ఇటువంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అవి ఏంటంటే మనకి వేసవి కాలంలో ఎక్కువ వేడిమి ఉన్నప్పుడు తేమ ప్రవేశించినట్టయితే క్యూములోనింబస్ మేఘాలు చాలా భయంకరమైన ఎత్తులో అంటే 15-18 కిలోమీటర్ల ఎత్తు వరకు బేస్ నుంచి టాప్ వరకు అంత పెద్ద మేఘాలు ఏర్పడినప్పుడే అటువంటి సంభవిస్తాయి. ఇప్పుడు కూడా కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులు సంభవిస్తాయి, కానీ పెద్దగా దానివల్ల డ్యామేజ్ అయితే ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సో మొత్తంగా చూస్తే రాగల 4 రోజుల పాటు హైదరాబాద్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఆకాశం మేఘావృతం అయ్యే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి. అదేవిధంగా మొత్తంగా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీచేటువంటి అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలంటే కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అత్యంత భారీ వర్షాలకు మాత్రం ఆస్కారం లేదు అనేటువంటిది అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. ఇది వాతావరణ శాఖ అధికారి జిఎన్ఆర్ శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ హైదరాబాద్.